ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి పుణ్యక్షేత్రంలో కాటేజీలు గదుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. మోపిదేవిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన టేకు రథం తయారీ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రముఖ సినీ నిర్మాత దాత అట్లూరి నారాయణరావు కోటికి పైగా వ్యయంతో నూతన టేకు రథం తయారు చేయించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన ఆర్వీఎస్ చౌదరి కోటి రూపాయల వ్యయంతో స్వామివారి గర్భాలయానికి వెండి మండపం సమకూర్చడం శుభపరిణామమని అన్నారు. ప్రభుత్వ సహకారంతో పాటు దాతల సహకారంతో భక్తుల కోసం మరిన్ని సౌకర్యాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ రథం తయారీకి తన వంతు సహకారం అందిస్తున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజును అభినందించారు. దాతలు ముందుకు వస్తే దేవస్థానం మొత్తం సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. దేవస్థానంలో భక్తులకు నిత్య అన్నదాన భవనం నిర్మించేందుకు దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి శాశ్వతంగా ఒక రథాన్ని సమకూర్చాలని చెప్పి సినీ నిర్మాత శ్రీ అట్లూరి నారాయణరావు గారు సంకల్పించి ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇక్కడ అంకురార్పణ చేశారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టదైవంగా భావించి కోరిక అయినప్పుడు ఈడేర్చే స్వామి అని చెప్పి ఎంతో భక్తులతో ఈ కార్యక్రమాన్ని అట్లూరి నారాయణరావు గారు ప్రారంభించడం చాలా ఆనందదాయకం. దాదాపు ₹1 కోటి పైబడిన నిర్మాణం పూర్తవుతుంది. ఈ రథాల నిర్మాణంలో ఆరితేరిన వ్యక్తి ఈ తూర్పుగోదావరి జిల్లా మురమల్లకు సంబంధించిన శ్రీ కామేశ్వరరావు గారు. ఇప్పుడు ఇలాంటి రథాలు దాదాపు 20 పైగా ఆయన చేశారు. ఇటీవల అంతర్వేది రథాన్ని కూడా వారే తయారు చేశారు. అలాగే ఆయనకి మళ్ళా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కటాక్షం లభించి ఈ రథాన్ని కూడా వారికి తయారు చేసే అవకాశం స్వామివారు కూడా కల్పించారు. ఇది మొన్ననే స్వామివారికి మంచి ₹1 కోటి పైబడి వెండి మందిరం ఆర్వీఎస్ చౌదరి గారు వారి సమర్పించారు. ఈ రోజున అట్లూరి నారాయణరావు గారు ఈ